సుమారు 2600 ఏళ్ల క్రితం యూదులందరినీ బబులోను రాజు చెరపట్టి తీసుకువెళ్లాడు. ఆ చెరలో ఉన్నవారిలో యెహెజ్కేల్ ఒకడు. ఆయన కెబారు నది ఒడ్డున ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఆకాశం తెరవబడింది. దేవుడు ఆయనకు ఒక గొప్ప దృశ్యాన్ని చూపించాడు. ఉత్తర దిక్కు నుండి ఒక పెద్ద సుడిగాలి రావడం యెహెజ్కేల్ చూశాడు. ఆ గాలిలో ఒక పెద్ద మేఘం ఉంది. దాని చుట్టూ మెరుపులు మెరుస్తున్నాయి, మంటలు పుడుతున్నాయి. ఆ మంటల మధ్యలో మెరిసే లోహం అనగా కంచులాంటి ప్రకాశం కనిపిస్తోంది. ఆ మంటల్లో నుండి 4 వింతైన జీవులు బయటకు వచ్చారు. వారు చూడటానికి మనుషుల రూపంలో ఉన్నా వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి జీవికి 4 వైపులా 4 ముఖాలు ఉన్నాయి. మనుష్యుని ముఖం, సింహం ముఖం, ఎద్దు ముఖం మరియు పక్షిరాజు అనగా గ్రద్ద ముఖం. ఒక్కొక్కరికి 4 రెక్కలున్నాయి. 2 రెక్కలతో వారు ఎగురుతున్నారు. మిగిలిన 2టితో తమ శరీరాలను కప్పుకున్నారు. వారు మెరుపుతీగల్లా అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. వారు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఏ దిశకైనా నేరుగా వెళ్ళిపోగలరు. ఆ జీవుల పక్కనే నేలమీద 4 చక్రాలున్నాయి. ఆ చక్రాల విశేషం ఏంటంటే అవి చక్రంలో చక్రం ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ చక్రాల అంచుల నిండా కళ్ళు ఉన్నాయి. అంటే దేవుడు అన్నింటినీ చూస్తున్నాడని దానికర్థం. ఆ జీవులు ఎటు వెళ్తే చక్రాలు కూడా అటే వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ జీవుల ఆత్మ ఆ చక్రాలలో ఉంది. ఆ 4 జీవుల తలలపైన ఆకాశంలాంటి ఒక విశాలమైన పలక ఉంది. అది స్ఫటికంలా మెరిసిపోతోంది. ఆ పలకపైన ఒక నీలమణిలాంటి సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద మనిషి రూపంలో ఉన్న ఒక తేజస్సు కూర్చొని ఉంది. ఆయన నడుము పైభాగం మెరిసే లోహంలా, నడుము కింది భాగం మండుతున్న అగ్నిలా ఉంది. ఆయన చుట్టూ ఉన్న వెలుగు వర్షం పడినప్పుడు ఆకాశంలో వచ్చే ఇంద్రధనస్సులాగా ఎంతో అందంగా, భయంకరంగా మెరిసిపోతోంది. ఆ వెలుగును, ఆ ప్రభావాన్ని చూసిన యెహెజ్కేల్ అది దేవుని మహిమ అని గ్రహించాడు. అంతటి దైవత్వాన్ని చూడలేక ఆయన భయంతో నేలమీద సాష్టాంగపడిపోయాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహెజ్కేల్ బోర్లా పడిపోయి ఉండగా దేవుడు ఆయనతో, నరపుత్రుడా, నీ కాళ్లమీద నీవు నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. దేవుడు ఆ మాట అనగానే ఒక శక్తి అనగా ఆత్మ యెహెజ్కేల్లోకి ప్రవేశించి ఆయనను నిలబెట్టింది. దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు యెహెజ్కేల్ను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాడు. ఆయన ఇలా అన్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలీయుల దగ్గరకు పంపుతున్నాను. వారు చాలా మొండివారు, తిరుగుబాటు చేసేవారు. తరతరాలుగా వారు నా మాట వినకుండా నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అన్నాడు. దేవుడు యెహెజ్కేలుకు ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పమన్న మాటలను వారికి చెప్పాలి. వారు విన్నా సరే, వినకపోయినా సరే, కనీసం వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారికి తెలియాలి. దేవుడు యెహెజ్కేలును ధైర్యపరుస్తూ ఇలా అన్నాడు, ఆ ప్రజలు నిన్ను విమర్శించవచ్చు, నీ మీదకు రావచ్చు. అది ఎలా ఉంటుందంటే నువ్వు ముళ్లపొదల్లో కూర్చున్నట్లు, తేళ్ల మధ్య నివసిస్తున్నట్లు ఉంటుంది. కాని వారి మాటలకు నువ్వు అస్సలు భయపడకు. వారి మొహాలు చూసి బెదరకు. వారు తిరుగుబాటు చేసే స్వభావం కలవారైనా నువ్వు మాత్రం నా మాట మీద నిలబడు అన్నాడు. దేవుడు యెహెజ్కేల్తో, నువ్వు కూడా వారిలా తిరుగుబాటు చెయ్యకు, నేను నీకు ఇచ్చేది తిను అని చెప్పాడు. అప్పుడు యెహెజ్కేలుకు ఒక వింత కనిపించింది. ఆకాశం నుండి ఒక చేయి ఆయన వైపు చాచబడింది. ఆ చేతిలో ఒక గ్రంథపు చుట్ట ఉంది. ఆ చేయి ఆ చుట్టను విప్పినప్పుడు దానికి 2 వైపులా రాతలున్నాయి. సాధారణంగా ఆ కాలంలో ఒకవైపే రాసేవారు, కాని దీనికి 2 వైపులా రాసి ఉంది. అందులో ఏముందంటే తీవ్రమైన రోదనలు, దుఃఖకరమైన మాటలు, శాపాలు. అంటే దేవుడు ఆ ప్రజలకు ఇవ్వబోయే శిక్ష గురించి ఆ గ్రంథంలో రాసి ఉందన్నమాట. దేవుడు యెహెజ్కేల్తో, నరపుత్రుడా, నీకు కనిపిస్తున్న ఈ గ్రంథాన్ని తిను, ఆ తర్వాత వెళ్ళి ఇశ్రాయేలీయులతో మాట్లాడు అని చెప్పాడు. యెహెజ్కేల్ నోరు తెరిస్తే దేవుడు ఆ చుట్టను అతనికి తినిపించాడు. విచిత్రమేంటంటే ఆ గ్రంథంలో అన్నీ శిక్షలు, రోదనలే ఉన్నా అది యెహెజ్కేల్ నోటికి తేనెలాంటి తీపిగా అనిపించింది. దేవుడు యెహెజ్కేల్ను హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, నిన్ను నేను అర్థంకాని భాష మాట్లాడే అపరిచిత దేశాలకు పంపడం లేదు, నీ సొంత ప్రజల దగ్గరకే పంపుతున్నాను.
వేరే దేశస్థులకైతే నీ మాట వినేవారేమో కాని ఈ ఇశ్రాయేలీయులు మాత్రం వినరు. వారిది వ్రాతి గుండె, మొండితనం గలవారు. దేవుడు ఆయనకు ఒక ధైర్యమిచ్చాడు. వారు మొండివారైతే నేను నిన్ను వారికంటే మొండివాడిగా అనగా దృఢంగా మారుస్తాను. నీ నుదురును వజ్రం కంటే గట్టిగా చేస్తాను. వారు తిరుగుబాటు చేసినా నువ్వు భయపడకు అని చెప్పాడు. అప్పుడు దేవుని ఆత్మ యెహెజ్కేలును పైకి లేపింది. ఆయన వెనుక చక్రాల చప్పుడు, జీవుల రెక్కల చప్పుడు ఒక పెద్ద భూకంపంలా వినిపించింది. ఆత్మ ఆయనను తీసుకువెళ్ళి కెబారు నది ఒడ్డున ఉన్న తేల్ అబీబ్ అనే ప్రాంతంలో ఉన్న యూదుల దగ్గర దింపింది. అక్కడ వారు కూర్చున్న దగ్గర యెహెజ్కియేల్ కూర్చుండి ఏమీయూ చెప్పకయూ కదలకయూ ఏమీ మాట్లాడలేక 7 రోజులపాటు మౌనంగా ఉండిపోయాడు. 7 రోజుల తర్వాత దేవుడు యెహెజ్కియేల్తో ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. ఒక చెడ్డవాడు చనిపోతాడని నేను చెప్పినప్పుడు నువ్వు అతన్ని హెచ్చరించకపోతే అతను తన పాపంలో చనిపోతాడు, కాని ఆ రక్తపు బాధ్యత నీదే. నువ్వు హెచ్చరించిన తర్వాత కూడా అతను వినకపోతే అతను చనిపోతాడు, కాని నీకు ఏ పాపం అంటదు. నీతిమంతులు దారి తప్పినప్పుడు కూడా వారిని హెచ్చరించడం ప్రవక్త బాధ్యత అని దేవుడు స్పష్టం చేశాడు. చివరిగా దేవుడు యెహెజ్కేలును మైదానంలోకి రమ్మని చెప్పాడు. అక్కడ మళ్లీ కెబారు నడి దగ్గర యెహోవా ప్రభావము, అద్భుతమైన దేవుని మహిమను చూశాడు. దేవుడు ఆయనతో, నువ్వు వెళ్ళి నీ ఇంట్లో గడియపెట్టుకొని కూర్చో. ప్రజలు నిన్ను బంధిస్తారు. నేను నీ నాలుక నీ తాలువుకు అనగా అంగెలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మూగవాడివైపోతావు అన్నాడు. దీనర్థమేంటంటే యెహెజ్కియేల్ తన సొంత మాటలు ఏవీ మాట్లాడకూడదు. దేవుడు ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడే ఆయన నోరు తెరుచుకుంటుంది. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాత్రమే ఆయన సందేశాన్ని వినిపించాలి అని. దేవుడు యెహెజ్కియేల్తో ఇలా అన్నాడు, ఒక మట్టి ఇటుకను తీసుకుని దానిమీద యెరూషలేము నగరం బొమ్మ గీయి. ఆ ఇటుక చుట్టూ ముట్టడి వేస్తున్నట్లుగా కోటలు, దిబ్బలు, సైనిక శిబిరాలు మరియు నగరాన్ని పడగొట్టే యంత్రాలను అమర్చు. అంతేకాదు, ఆయనకు మరియు ఆ నగరానికి మధ్య ఒక ఇనుప పెనమును అడ్డుగా పెట్టమన్నాడు. ఇది దేవునికి ఆ నగరానికి మధ్య ఒక ఇనుప గోడలాంటి అడ్డు ఏర్పడిందని, దేవుడు ఆ నగరాన్ని శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడని చెప్పడానికి సూచన. ఇది చాలా కష్టమైన పని. దేవుడు యెహెజ్కియేల్ను ఇలా చెయ్యమన్నాడు. 390 రోజులపాటు ఎడమ పక్కకు తిరిగి పడుకోవాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలు చేసిన 390 ఏళ్ల పాపానికి శిక్షగా ఉంది. ఆ తర్వాత 40 రోజులపాటు కుడిపక్కకు తిరిగి పడుకోవాలి. ఇది యూదా ప్రజలు చేసిన 40 ఏళ్ల పాపానికి శిక్ష. ఈ సమయంలో యెహెజ్కియేలు కదలకుండా ఉండటానికి దేవుడే అతన్ని కట్లతో బంధిస్తానని చెప్పాడు. నగరాన్ని శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆహారానికి ఎంత కరువు వస్తుందో చూపించడానికి దేవుడు ఒక కొలత చెప్పాడు. గోధుమలు, యవలు, చిక్కుళ్ళు, పెసలు, సజ్జలు, వెర్రి గోధుమలు ఇలా దొరికినవన్నీ కలిపి ఒకే గిన్నెలో వేసి రొట్టెలు చేసుకోవాలి. అంటే ఆహారం విడివిడిగా దొరకనంత కొరత ఏర్పడుతుందని అర్థం. ఆ రొట్టెను కూడా రోజూ కేవలం 20 తులాల ఎత్తు మాత్రమే తినాలి. నీళ్లు కూడా రోజూ కేవలం అరపడి చొప్పున మాత్రమే తాగాలి. అంటే కరువు భయంకరంగా ఉంటుందని హెచ్చరిక. దేవుడు ఆ రొట్టెలను మనుష్య మలముతో మంటపెట్టి కాల్చుకోమన్నాడు. ఇది విన్న యెహెజ్కియేలు తట్టుకోలేకపోయాడు. ప్రభువా, నేను చిన్నప్పటి నుండి ఎప్పుడూ అపవిత్రమైనది తినలేదు, నన్ను ఇలా చెయ్యమనకండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు దేవుడు జాలిపడి మనుష్య మలముతో బదులుగా ఎద్దుల పేడను అనగా పిడకలను వాడుకోవడానికి అనుమతించాడు. ఇశ్రాయేలీయులు అన్యదేశాల్లో అపవిత్రమైన ఆహారం తినాల్సి వస్తుందని దీని అర్థం. చివరిగా దేవుడు ఇలా వివరించాడు. యెరూషలేములో ఆహార సరఫరాను నేను నిలిపివేస్తాను. ప్రజలు తిండి లేక నీళ్లు లేక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ భయంతో వణికిపోతారు. తమ పాపాల వల్ల వారు క్షీణించిపోతారు అని చెప్పాడు. దేవుడు యెహెజ్కేలుతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఒక పదునైన కత్తిని తీసుకొని దానిని మంగలి కత్తిలా వాడుతూ నీ తలజుట్టును గడ్డాన్ని పూర్తిగా క్షవరం చేసుకో. ఆ తరువాత ఆ జుట్టును ఊరికే పారేయకుండా త్రాసులో పెట్టి సమానంగా 3 భాగాలుగా విభజించమన్నాడు. మొదటి భాగం పట్టణం బొమ్మగీసిన ఇటుక మధ్యలో పెట్టి మంటల్లో కాల్చేయాలి. రెండవ భాగం పట్టణం చుట్టూ కత్తితో నరకాలి. మూడవ భాగం గాలికి ఎగరగొట్టాలి. అయితే కొద్దిపాటి జుట్టును మాత్రం తీసుకుని తన బట్టల అంచులలో కట్టుకోమన్నాడు. అంటే కొంతమంది ప్రజలు మిగులుతారని అర్థం. కాని ఆ మిగిలిన దానిలో కూడా కొంత భాగాన్ని తీసి నిప్పులో వెయ్యమన్నాడు.
ఈ జుట్టు ప్రదర్శన దేనికి సంకేతమో దేవుడు వివరించాడు. కాల్చబడిన జుట్టు. యెరూషలేము ముట్టడి జరిగినప్పుడు నగరం లోపల వ్యాధుల వల్ల, కరువు వల్ల చనిపోయే 3వ వంతు ప్రజలకు గుర్తు. నరకబడిన జుట్టు. నగరం చుట్టూ శత్రువుల కత్తికి బలైపోయే మరో 3వ వంతు ప్రజలకు గుర్తు. గాలికి ఎగిరిన జుట్టు. ఇతర దేశాలకు చెల్లాచెదురైపోయి అక్కడ కూడా కష్టాలు పడే మిగిలిన 3వ వంతు ప్రజలకు గుర్తు. దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడో కూడా చెప్పాడు. యెరూషలేము నగరాన్ని దేవుడు ప్రపంచం మధ్యలో ఒక వెలుగులా పెట్టాడు. కాని ఆ ప్రజలు చుట్టూ ఉన్న అన్యదేశస్థుల కంటే ఘోరంగా తయారయ్యారు. దేవుని కట్టడలను అగౌరవపరిచారు. అందుకే దేవుడు ఇలా అన్నాడు, నేనే మీకు విరోధినయ్యాను. చరిత్రలో ఎన్నడూ జరగని, ఇక ముందు ఎన్నడూ జరగబోయిని భయంకరమైన శిక్షను మీకు వేస్తాను. ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే కరువు వల్ల తండ్రులు కొడుకులను, కొడుకులు తండ్రులను తినే పరిస్థితి వస్తుందని హెచ్చరించాడు. చివరిగా దేవుడు ఈ తీర్పు వల్ల కలిగే పరిణామాలను చెప్పాడు. అవమానం. యెరూషలేమును చూసి పక్కన ఉన్న దేశాలన్నీ అపహాస్యం చేస్తాయి. ఒకప్పుడు గౌరవంగా ఉన్న నగరం ఇప్పుడు ఎడారిలా మారిపోయింది అని. దేవుడు వారి మీదకు కరువు అనే బాణాలను ప్రయోగిస్తాడు. ఆహారం లేకపోవడమే కాకుండా క్రూర మృగాలు వచ్చి వారి పిల్లలను చంపేస్తాయి. దేవుడు తన కోపాన్ని తీర్చుకునే వరకు ఈ శిక్షలు ఆగిపోవని యెహెజ్కేలు ద్వారా స్పష్టం చేశాడు.